who is a first year student studying at Vignani University and also a Guinness Book record holder. దంపతులకు ఆ విద్యార్థి అందించినటువంటి ఒక గొప్ప సత్కారం, ఆ సత్కారం నరకత మణిమయ తరంగ కళా విన్యాసం. అది ముందు రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశం అయినా వెళ్ళటానికి ఈ దేశం వాళ్ళు ఇవ్వకపోయినా, ఆ దేశం వాళ్ళు ఖర్చులకు ఇవ్వకపోయినా యూనివర్సిటీ మాత్రం తప్పకుండా తనకు అండగా ఉంటుంది, పూర్తిగా అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో విఐపి లాంజ్లో జస్టిస్ చలమేశ్వర్ గారు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కావు సాంబశివరావు నేను కూర్చున్నాం. రాజ్యసభ సభ్యులు సుప్రసిద్ధ స్త్రీలకు చిరంజీవి గారు సతీసమేతంగా గదిలో అడుగుపెట్టారు. ఏంటి అందరూ కట్టగట్టుకు విజయవాడ బయలుదేరారు అని అడిగారు. రత్తయ్య గారి షష్ఠి పూర్తి అంటున్నా, మన విజ్ఞాన రత్తయ్య గారి షష్ఠి పూర్తి అన్నాడు ఆయన వెంటనే. అంటే రత్తయ్య గారి పేరుతో, జీవితంతో విజ్ఞానం అనేటువంటిది ఎంత మమేకమైపోయిందని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. అధ్యాపకులు విద్యార్థి కలిసి సత్యాన్ని అన్వేషించేటువంటి వాళ్ళుగా పనిచేస్తే అన్నటువంటి సూత్రాన్ని విద్యార్థులకు తప్పు చేస్తే దండించడం, మందలించడం కాకుండా ఆ తప్పులో ఉన్నటువంటి తప్పును ఎత్తి చూపి వాళ్లే విశ్లేషించినట్టు చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక ప్రయోగం. ఆ ప్రయోగాన్ని 100కి 100 అమలు చేసి వటుడింతంతై నభోమండలం అంతై అన్నట్టు కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభించిన ఈ విజ్ఞానం ఈ రోజున ఒక విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకోవడానికి రత్తయ్య గారు చేసినటువంటి విద్యా ప్రయోగం ఒక మహత్తర సన్నివేశం నా ఉద్దేశం. విద్యారంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఒక మరుపు తిప్పిన వ్యక్తి రత్తయ్య గారు. ఒక్కసారి ఊహించండి, విశాఖపట్నంలో 48 గంటలు 24 గంటలు నృత్యోత్సవాలు నిర్వహించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించింది కూడా విజ్ఞాని. దానివల్ల రత్తయ్య గారికి వచ్చే లాభమే లేదు. కానీ విద్యా సంస్థలో కేవలం చదువే కాకుండా మానసిక వికాసానికి, సాంస్కృతి వికాస వైభవానికి కూడా కారణభూతులు కావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఆ కార్యక్రమాలు నిర్వహించాడు. అదేవిధంగా గణిత శాస్త్రంలో బాలమేధావి అయినటువంటి జమ్మాలపాటి మురళీకృష్ణ కానివ్వండి, లేకపోతే చదరంగం పోటీల్లో పెండ్యాల హరికృష్ణ కానివ్వండి, ఎక్కడి నుంచి వచ్చారు? దే ఆర్ ది ప్రౌడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ విజ్ఞానం చెప్పని మీ అందరికీ నేను మనవి చేస్తాను. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ విజ్ఞాన్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ విజ్ఞాన్, దట్ ఈస్ ద డైవర్సిటీ ఆఫ్ విజ్ఞాన్ అని చెప్పని నేను మీకు మనవి చేస్తున్నా. చరిత్రలో ఆయన నిరూపించి చూపించాడు. నిజం చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని, అంటే విద్యార్థుల యొక్క ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని చూసినప్పుడు నాకు నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక చిన్న పద్యం వెంటనే స్ఫూర్తికి వచ్చింది. ఆయన ఏమన్నారంటే, కంచె కట్టుటలో ఉన్న ప్రపంచాన మొనగాడు, కండువాడేనిదే గడప దాటని వాడు, పంచభక్షాలు తన కంచాన్న వడ్డించ గొంగూర కోసమై గుటక తీసేవాడు, ఎవడయ్యా ఎవడు వాడు తెలుగువాడన్నారు. ఇంకొక అడుగు ముందుకు వేసి, మంచి మనసెదురైతే మాలలు ఇచ్చేవాడు, తిక్కరేగిందంటే తొక్క చీల్చేవాడు, ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసల సైపని వాడు, ఎవడయ్య ఎవడు వాడు తెలుగువారు అన్నారు. ఈనాడు సోదరులు రత్తయ్య గారు వారి షష్ఠిపూర్తి జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా మంది అసలు దాని వెనకాల ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని గుర్తించకుండా కేవలం ఏదో
ఒక ఫంక్షన్ కాను ఒక పార్టీ కాను పరిమితం చేయడం సహజంగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం ఈ మధ్య కాలంలో. కానీ దానికి భిన్నంగా ఈనాడు సోదరులు రత్తయ్య గారు వారు 60వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఏదైతే మన పెద్దలు చెప్పారు, ఏదైతే మన సంస్కృతి నొక్కి వక్కాణించిందో తిరిగి అదే రకమైనటువంటి ఒక మంచి సంకల్పంతో ఇంతకు ముందు ఏ విధంగా తల్లి తాను విద్యా రంగానికి అంకితం చేసుకుంటూ వచ్చారు, అదే విధంగా ఈనాడు ఈ విద్యా రంగానికి సంబంధించి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ వారు నెలకొల్పుతూ తిరిగి తన్ని తాను విద్యా రంగానికి అంకితం చేసుకునేటువంటి ఒక చక్కటి సంస్కృతిని ఈనాడు రత్తయ్య గారు ఇక్కడ ప్రారంభించారని చెప్పి మనం అందరం కూడా ఒప్పుకోగలం. చూడగానే తెలుగుతనం, చిరునవ్వుల దరహాసం, నిండైన విగ్రహం, నిర్మలతో దాంపత్య జీవితం, ముచ్చటైన సంతానం, కలిసి వచ్చిన విద్యా విధానం, సమాజంలో గౌరవం, ఇవన్నీ మిశ్రమం లావు రత్తయ్య గారి జీవితం. రక్తదానం ఉంటుంది, కొంతమందికే రక్తాన్ని ఇవ్వగలం. భూదానం ఉంటుంది, ఒకళ్ళకు ఇద్దరికి ఇవ్వగలం. గోదానం ఉంటుంది, ఒకళ్ళకి ఇద్దరికి ఇవ్వగలం. శ్రమదానం ఉంటుంది, తన జీవితం కోసం శ్రమిస్తూ ఉంటారు, లేకపోతే కొన్ని ఫ్యాక్టరీలు కట్టడం కోసం శ్రమిస్తారు. కానీ విద్యాదానం అనే దానికి ఎంత గొప్పదంటే గుంటూరు జిల్లా దాటి ఆంధ్రప్రదేశ్ దాటి భారతదేశం దాటి ప్రపంచం నలుమూలలా చుట్టూ వస్తుంది. విజ్ఞాన్ రత్తయ్య గారు నాటినటువంటి మొక్కలు మహావృక్షాలే ప్రపంచాన్ని చాటి అంతరిక్షయానంలో ప్రయాణించినా మనం ఆశ్చర్యపోనట్లేదు, అంతటి ఎత్తుగా ఎదుగుతారు. ఆ రోజుల్లో కొద్ది డబ్బు అప్పు చేసి ప్రారంభం చేసినటువంటిది విజ్ఞాన్ ట్యుటోరియల్స్. ఆ రోజున అప్పటి నుండి అంచెలంచెలుగా పెరిగి ఈ రోజు విజ్ఞాన్ యూనివర్సిటీ అయింది. దీంట్లో అభివృద్ధి అనేది యాదృచ్ఛికంగా రాలేదు, అభివృద్ధి అనేది అదృష్టంతో రాలేదు. ఈనాడు ఈ యొక్క విజ్ఞాన ప్రపంచం ఏర్పడిందంటే దాని వెనుక రత్తయ్య గారి అవిరత కృషి ఉంది. రత్తయ్య గారి ముందు చూపు ఉంది. రత్తయ్య గారు కష్టపడి నిర్మాణం చేసినటువంటి సహచర కృషి ఉంది. నా నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు తెలిస్తే ఆయన నుంచి మాత్రం నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళ జీవితంలో ఎన్నో ఉంటాయి, ఒడిదుడుకులు, పోరాటాలు, అలసిపోవటాలు, గెలుపులు అన్నీ ఉంటాయి. కానీ అన్నింటికి ఒక స్నో స్క్రీన్, ఒక తెర, ఎప్పుడు గలగలలాడినారు. వ్యక్తిగతంగా రత్తయ్య గారిని వారి 60వ జన్మదినోత్సవం సందర్భంగా అభినందిస్తూ, అయితే రత్తయ్య గారి అభినందన కేవలం 60
సంవత్సరాలు బతకడమే కాదు, 60 సంవత్సరాలు సమాజానికి ఉపయోగకరంగా బ్రతకడం చేత అభినందించాలని నా అభిప్రాయం. ఇందాక పూర్వ విద్యార్థులు చాలామంది మాట్లాడిన వాటిలో ఒక విషయం మీ అందరికీ గుర్తుంచుకుంటారు. విజ్ఞాన సంస్థల్లో భోజనం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి. విద్యా సంస్థ యొక్క గొప్పదనం అక్కడ పెట్టే భోజనం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆంధ్ర యూనివర్సిటీ చాలా గొప్ప విద్యా సంస్థ. అయితే భోజనం కూడా బాగుంటే విద్యా సంస్థ ఇంకా అంత గొప్పగా ఉంటుందనే దానికి రత్తయ్య గారు నిర్వహించే విజ్ఞాన సంస్థ ఒక నిదర్శనం. ఎందుకంటే మేము ఫస్ట్ బ్యాచ్ 84-86 బ్యాచ్. ఇప్పుడు చెప్పినవన్నీ మాతో పాటు స్టార్ట్ అయినాయి. ఫుడ్ గురించి కానీ ఇవన్నీ ఏదైనా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. సరే, ఇందాక సారు లక్ష్మీప్రసాద్ గారు చెప్పారు సింగపూర్లో కంప్యూటర్లో ఉన్నవారిని. ఆ కంప్యూటర్ బాధితులు కూడా మేము రాగానే తెచ్చి క్లాస్ టెస్ట్లను పెట్టేవారు. అప్పుడు ఎప్పుడంటే షాప్లో వచ్చి అత్తయ్య గారు సింగపూర్ కంప్యూటర్ కొనుక్కొచ్చారు అనుకునేవాళ్ళం మేము. And sir, you are 60 by your age, but you are still 16 at your sharpness and accuracy. And we still remember your characteristic rejoicing and echoic laughter in our campus. We still remember it, and I am very proud to be a student of Vignan. My sister also completed her neurology. She is also a student of Vignan in 96-98 batch. And thank you, sir, for your support during our course of studies. సార్, షష్టి పూర్తి ఫంక్షన్లో నేను మాట్లాడగలుగుతున్నానంటే ఆ 2 సంవత్సరాలు ఈ క్యాంపస్లో చదివినందుకు నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నాను. కాలేజెస్ పెట్టవచ్చు, విద్యాదానం అన్నీ చాలా మంది చేయొచ్చు, చాలా మంది నడుపుతున్నారు కూడా ఇన్స్టిట్యూషన్స్. సార్, పంచే ప్రేమ మటుకు నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. ఇక్కడ ఈ క్యాంపస్ లో నేను తిన్న ఫుడ్ చాలా దేశాలు తిరిగి వచ్చాను, చాలా ప్రపంచాలు చూశాను, చాలా రకమైన హోటల్ చూశాను. ఇక్కడ తిన్న ఫుడ్ ఇప్పటికి నాకు 39 years మళ్ళీ ఎక్కడ తినలేదు. అది ఎంత ప్రేమ ఉంటే ఎంత తింటారో అంత తినండి అని చెప్పే మనిషి ఎవరు చెప్తారు? ఇంట్లో వండిన వంట నలుగురికి సరిపోతుందో లేదో అని అమ్మ కూడా కంగారు పడతా ఉంటుంది. కానీ మా సార్గా కంగారు లేదు, మిగిలితే పడేయండి కానీ నా పిల్లల మటుకు ఎంత కావాలో పెట్టండి. తెలియకుండా క్లాసులో మెసేజ్ వచ్చింది, ఎవరు వస్తున్నారు, గేట్ దగ్గర వాచ్మెన్ అంత కంట్రోల్ కావట్లేదని ఇమీడియట్ గా క్లాస్లోకి అందరూ వచ్చి గేట్ దగ్గర నిలబడ్డారు. ఎవరు దొరికింది వాళ్ళు పట్టుకొని ఆ తిరగబట్టం అంటే ప్రత్యేక నేర్పే పనే లేదు. మన సంస్థ మనం కాపాడుకోవాలి, అది మనం ఉన్నదాన్ని బట్టి వస్తుంది. దాని తోడు సారు చూపించే ప్రేమ, అరే అరే అని పిలిచే దాంట్లో కూడా చాలా తీదనం ఉంటుంది. ఎరా ఏం చదువుతున్నావా, పెంచుతున్నావా? నేను 52 కేజీలు విజ్ఞానంలోకి వచ్చేప్పుడు పోయేటప్పుడు 113 కేజీలు. పెదనంతిపాడులో జన్మించి సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన 1968లో SSLC 396 మార్కులతో ఆ రోజుల్లో ఆ స్కూల్లో 3rd ప్లేస్ లో నిలిచారు. అదే స్ఫూర్తితో IAS ప్రిలిమినరీ కూడా పాస్ అయ్యి అది కాదనుకొని ఈరోజు 35 సంవత్సరాల కష్టంతో ఈరోజు ఈ
స్థాయిలో ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తాను. సమర్థులతో సుసంపన్నమైన భరత జాతి నిర్మించబడాలనే తాపత్రయంలో తన వంతు బాధ్యతగా అహరహం శ్రమిస్తున్న శ్రామికుడు, క్షణక్షణం తపిస్తున్న తాత్వికుడు, విజ్ఞాన క్షేత్రంలో సేద్యం చేస్తున్న హాలికుడు, విద్యాయజ్ఞ నిర్వహణలో అలుపెరుగని యోధుడు, విద్యాంబుదిని నిరంతరం మధిస్తున్న శోధకుడు, విజ్ఞాన్ విశ్వవిద్యాలయ స్థాపకుడు, అన్నిటినీ మించి జననీ జనకుల సేవ మరువని మంచి తనయుడు గౌరవనీయులు డాక్టర్ లావు రత్తయ్య గారు. వీరికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు సుఖశాంతులు కలిగించాలని మనమంతా ప్రార్థిద్దాం. జై విజ్ఞాన్.